నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు క్యాన్సర్ చాలా మందికి క్యాన్సర్ ప్రాబ్లమ్‌తో బాధపడుతుంటారు. అవును. వస్తుంది గూడా. అసలు క్యాన్సర్ ఎందుకొస్తుంది అనేది చాలా మందికి తెలీదు. క్యాన్సర్ ఎందుకొస్తుంది? రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మన ఈ ఫ్లవర్ థెరపీ ద్వారా క్యాన్సర్‌ని ఎలా తగ్గించుకోవచ్చంటారు? మనం ఏదైనా గాని ఒకటి ట్రీట్మెంట్ గురించి వెతికినప్పుడు ఆరిజిన్ ఏంటి? రీజన్ ఏంటనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ యెస్ అండి. సార్. ఇప్పుడు క్యాన్సర్ అనేది మన బాడీ మెటబాలిజంలో ఒక డిస్‌ఫంక్షన్. ఓకే. రోజుకి మన శరీరంలోని ఇప్పుడు ఈ కణం ఉంది ఇక్కడ. అవును. ఇదే ఉండదు. హ్మ్. ప్రతి 3 నెలలకి అది రిప్లేస్ అవుతా ఉంటది. ఓకే. సో, మన చర్మం పోయి, పాత కణాలు పోయి కొత్తవొస్తాయి. అలాగే మన బ్లడ్ సెల్స్ ఉన్నాయి. హ్మ్. అవి బ్రేక్ డౌన్ అయిపోయి కొత్తవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే. ఆన్ ఎన్ యావరేజ్ మన శరీరంలోని కనీసం ఒక బిలియన్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయనుకోండి. ఓకే. అందులోని 0.0001% హ్మ్. అనామలీ ఉంటది. అంటే చాలా ఎఫిషియంట్ సిస్టము. హ్మ్. అనామలీస్ ఉంటాయి. అంటే సెల్ ఫార్మ్ అయినప్పుడు, కొత్త సెల్ వచ్చినప్పుడు అది గ్రోత్‌గా అంటే దాని పర్పస్ అది తీసుకోకుండా హ్మ్. ఇంకా గ్రో అవుతా ఉంటది. ఓకే. దాన్ని ఒక క్యాన్సర్ కింద, ట్యూమర్ కింద మనం డిఫైన్ చేస్తాం. హ్మ్. సగటున ఆన్ ఎన్ యావరేజ్ హ్మ్. ఒక హ్యూమన్ బాడీలోని హ్మ్. వారానికి ఒక 2000-6000 క్యాన్సర్‌లు ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే. నేచురల్‌గానే. హ్మ్. దట్ ఈస్ ద నేచురల్ స్టేట్ ఆఫ్ ద బాడీ. ఓకే సార్. సో, అది ఇన్‌బిల్ట్ అయినప్పుడు హ్మ్. బాడీకి ఒక డిఫెన్స్ మెకానిజం ఉంటది. ఓకే సార్. ఏంటి క్యాన్సర్ ఉందనగానే దాన్ని ఐడెంటిఫై చేసి హ్మ్. దాన్ని కంటైన్ చేసుకుంటది. హ్మ్. కంటైన్ చేసుకొని దానికొచ్చే న్యూట్రియంట్స్‌ని అన్నీ ఆపేస్తాయి ఆక్సిజన్‌ని. హ్మ్. అది మెల్లిగా అక్కడ చనిపోయి ఒక రసంలాగా మారిపోయి హ్మ్. బాడీ దాన్ని బయటికి పంపించుకుంటది. ఇప్పుడు ఎక్కడో పులిపిరికాయ వచ్చింది. అవును. అది క్యాన్సరే. ఓకే. స్కిన్ క్యాన్సర్‌లో ఒక వేరియంట్. ఓకే సార్. లోపల చిన్న చిన్న గడ్డలు, ట్యూమర్స్ ఇవన్నీ ఫార్మ్ అవుతా ఉంటాయి. హ్మ్. జనరల్‌గానే వస్తది. బట్ ఎప్పుడైతే బాడీ దాన్ని ఐడెంటిఫై చేయలేకపోయిందో హ్మ్. అప్పుడు అది క్యాన్సర్ కిందకి పరిగణిస్తది. అంటే మేము చూసేదేంటి మన ప్రాణశక్తి, హ్మ్. ప్రాణం మన చక్రాల ద్వారా డిఫరెంట్ మెటబాలిక్ ఫంక్షన్స్‌ని చేపిస్తా ఉంటది. హ్మ్. ఆ మూలాధార చక్రంలోని బ్రహ్మ అనే హ్మ్. ఎనర్జీ ఎప్పుడైతే కరప్ట్ అవుతదో, హ్మ్. బ్రహ్మ ఎనర్జీ కరెక్ట్‌గా ఫ్లో అవ్వనప్పుడు హ్మ్. బాడీలోని గ్రో అవ్వకూడదు. ఓకే. సెల్ నా ఫంక్షన్ చేసుకోకూడదు. గ్రో హ్మ్. అవుతా ఉండాలి అనే ఇంబాలెన్స్ హ్మ్. ఆ ఎనర్జీ డిస్‌ఫంక్షన్ వల్ల వస్తది. హ్మ్. సో, దానికి మెడిసిన్ ఇస్తాం. హ్మ్. ఇప్పుడు క్యాన్సర్ అంటే ఒకటే రకం ఉండదు గదా! అవును సార్. ఇప్పుడు కొంతమందికి ల్యూకేమియా ఉంటది. అది అవును సార్. చాలా విరులెంట్, చాలా డేంజరస్ అంటారు. హ్మ్. ఎందుకంటే మన బాడీని డిఫెండ్ చేసేవి వైట్ బ్లడ్ సెల్స్. అవును సార్. అది కావాల్సిన మోతాదు కన్నా హ్మ్. ఆగకుండా మన లింఫ్ నోడ్స్‌లోని ఇంకా విపరీతంగా ఎక్కువ ప్రొడ్యూస్ అయితే హ్మ్. అవి మన శరీరాన్నే హరించేస్తాయి. ఓకే. అంటే మేము బై చాన్స్ మా మెడిసిన్ తయారు చేసిన తర్వాత మాకొచ్చిన ఫస్ట్ కేస్ కూడా ల్యూకేమియాదే. ఓకే సార్. వాళ్ళేంటంటే ఆల్‌మోస్ట్ ఇంక అయిపోయింది. ఇంకో 2 మంత్స్, 3 మంత్స్ అని చెప్పారు. ఓకే సార్. బట్ ఎప్పుడైతే మన మెడిసిన్ వాడి మెటబాలిక్ డిస్‌ఫంక్షన్ హ్మ్. స్టాప్ అయ్యిందో, హ్మ్. బాడీకి ఆ లోపల నుంచి మెసేజ్ వచ్చిందో, హ్మ్. ఆ ల్యూకోసైట్స్ ప్రొడ్యూస్ అవ్వడం ఆగింది. హ్మ్. మిగిలిన వాటిని మెల్లిగా బాడీ ఆ లోడ్ తగ్గించుకుంటా హ్మ్. సో, ఇట్స్ 9 ఇయర్స్ డౌన్ ద లైన్. హ్మ్. ఇంకా పేషెంట్ బానే ఉన్నారు. అదేంటంటే, ఆ మెసేజ్ ఫ్లో అయ్యే దగ్గర, హ్మ్. ఆ ఇంబాలెన్స్‌ని రెక్టిఫై చేస్తే బాడీ విల్ ఆటోమేటికల్లీ హీల్ ఇట్‌సెల్ఫ్. ఓకే సార్. ఎందుకంటే క్యాన్సర్‌ని డీల్ చేసుకోవడం అనేది బాడీకి ఒక ఇన్‌గ్రెయిన్డ్ మెకానిజం. హ్మ్. ఎందుకంటే వారానికి ఒక 10, 20,000 క్యాన్సర్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు, హ్మ్. శరీరం దాన్ని ఎలా డీల్ చేసుకోవాలో తెలియాలి కదా! అవును సార్. అది కాకుండా ఇప్పుడు లేడీస్‌లో ఎక్కువ చూస్తుందేంటి బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ చూస్తున్నాం. క్యాన్సర్. యెస్ సార్. ఎందుకంటే ఈ బ్రెస్ట్స్ అనేవేంటి మీకు ర్యాపిడ్‌గా ఇంక్రీజ్ అయ్యి, హ్మ్. అక్కడ సెల్స్ బాగా పెరిగి, అక్కడ మిల్క్ ప్రొడ్యూస్ చేసి, హ్మ్. డిస్పోజ్ ఆఫ్ చేసి, మళ్ళీ పిల్లలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆగిపోవాలి. నార్మల్ సైజ్‌కొచ్చేయాలి. యెస్ సార్. కాకపోతే ఇవాళ రేపు ప్రెగ్నెన్సీసే లేట్ అవుతున్నాయి. యెస్ సార్. లేట్ అయిన వాటిలో కూడా సి సెక్షన్స్‌లో మిల్క్ రావట్లేదు. అవును సార్. సో, అక్కడేంటంటే ఆ సెల్స్ కన్‌ఫ్యూజన్ అవుతున్నాయి. హ్మ్. అటు ఫంక్షన్, అటు రోల్ ఫుల్‌ఫిల్ అవ్వట్లేదు. ఓకే. దాంతోటేంటి అక్కడ సెల్స్ ర్యాపిడ్ గ్రోత్ ఉంటది కాబట్టి, హ్మ్.
అక్కడ ఎనర్జీ అంత డిప్లీట్ అవ్వకపోతే హ్మ్. అక్కడే మళ్ళీ అవి డిస్‌ఫంక్షన్ అయ్యి హ్మ్. ఈ హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల హ్మ్. అది గాకుండా ఇప్పుడు పీరియడ్స్ ఆపడానికి ఏవో టాబ్లెట్స్ యేసుకుంటున్నారు. హ్మ్. హ్మ్. ఇవన్నీ కూడా హార్మోనల్ డిస్‌రప్టర్స్. హ్మ్. ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్‌ని పెంచే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. హ్మ్. అది కాకుండా మూడో రకం ఇప్పుడు ఎక్కువ వచ్చేదేంటంటే మనకి యూట్రైన్ క్యాన్సర్ వస్తుంది. హ్మ్. పీసీఓడి, అవును సార్. పీసీఓఎస్ అనేది హ్మ్. ట్యూమర్ కింద, క్యాన్సర్ కింద మారే ఛాన్సెస్ ఉంటున్నాయి. హ్మ్. బట్ అది అంత సివియర్ గాదు. ఎందుకంటే ఇవాళ రేపు ఈజీగా ఆపరేషన్ చేసి తీసేసి ఓవరీస్ తీసేస్తున్నారు, యూట్రస్ తీసేస్తున్నారు. యెస్ సార్. బట్ దాంతోటొచ్చే ఫంక్షన్స్ అంటే ఇంబాలెన్సెస్ చాలా ఉంటున్నాయి. హ్మ్. అదెవరు కన్సిడర్ చేయట్లేదు గానీ, అవును సార్. అది అంత రిస్కీ ఫార్మ్ ఆఫ్ క్యాన్సర్ కింద అనుకోవట్లేదు. హ్మ్. మెయిన్ ఎక్కడవుతుందంటే అండి, హ్మ్. ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు ఒక బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా, హ్మ్. లేదా యూట్రస్‌లోని ఏదైనా పీసీఓడీ వల్ల క్యాన్సర్ వచ్చినా, హ్మ్. ఈ బయాప్సీ ఎప్పుడైతే చేస్తున్నారో, హ్మ్. ఆ క్యాన్సర్‌ని బాడీ ఇట్లా కంటైన్ చేసుకున్న దాన్ని హ్మ్. ఓపెన్ చేస్తున్నాం. హ్మ్. ఓపెన్ చేసినప్పుడు ఒక 100 సెల్స్ మళ్ళీ ఒక హ్మ్. 1000 కణాలు బయటకొచ్చి, హ్మ్. అవి వేరే వేరే ఆర్గన్స్‌లో సెటిల్ అవుతున్నాయి. యెస్ సార్. మనకి ఇంటెస్టైన్ దగ్గర, లివర్ దగ్గర, కిడ్నీస్ దగ్గర, హ్మ్. లంగ్స్‌లోను. హ్మ్. ఈ సెకండరీ క్యాన్సర్సే చాలా పెద్ద ఇష్యూ అయిపోయిందండి. అవును సార్. సో, ఈ బయాప్సీ చేయకుండా మన మెడిసిన్ వాడడం ద్వారా గానీ, హ్మ్. లేదంటే డైరెక్ట్ సర్జరీ ద్వారా గానీ, కీమో ద్వారా గానీ అది తగ్గించుకుంటే హ్మ్. రిస్క్ అనేది తగ్గుతుంటది. ఓకే. ఇప్పుడు చిన్న చిన్న కణతల్లాగా వస్తుంటాయి గదా సార్! ఆ! అందరూ అవి క్యాన్సర్‌వే హ్మ్. ఏమో అనే ఒక భయం ఉంటుంది అందరికి. హ్మ్. అవి ఎలా గుర్తించొచ్చు సార్? ఇవి క్యాన్సర్‌వి అని లేదా కాదు అని ఎట్లా ఏదైనా గుర్తించొచ్చంటారు? గానీ క్యాన్సర్ అనేది మీకు గ్రోత్ హ్మ్. డబుల్ అవుతా ఉంటది ఎప్పటికప్పుడు. ఓకే. సైజ్ పెరుగుతదా సార్? సడెన్‌గా పెరుగుతది ఫాస్ట్‌గా. అంటే ఇప్పుడు ఒక ఒక కణం 2 కణాలు అవ్వడానికి ఒక రోజు పట్టిందనుకోండి. అవును సార్. ఆ 2, 4 అవ్వడానికి కూడా ఒకటే రోజు పడతది. అవును సార్. అలాగే ఇప్పుడు ఒక 10,000 కణాలున్నాయి. హ్మ్. అది 20,000 కణాలు అవ్వడానికి కూడా ఒకటే రోజు పడతది. ఓకే. ఓకే సార్. ఆ 20,000, 40,000 అవ్వడానికి ఒక రోజే పడతది. హ్మ్. సో, ఎంత సైజ్ ఉన్నది, హ్మ్. ఇంత సైజ్ అవ్వడానికి టైం పట్టొచ్చు. బట్ హ్మ్. ఎంత సైజ్ ఉన్నది, ఇంత అవ్వడానికి ఒకే రోజు. అవును సార్. సో, ఇలాంటివి ఏమన్నా ఉన్నా సరే హ్మ్. భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. సడెన్‌గా ఆహ్, ర్యాపిడ్ గ్రోత్ ఉంటే ఓకే. అది క్యాన్సర్ తీసేయొచ్చు. ఓకే. బట్ క్యాన్సర్ అని బాడీ ఎప్పుడైతే దాన్ని రికగ్నైజ్ చేస్తదో, హ్మ్. హ్మ్. దాన్ని కట్ ఆఫ్ చేసేస్తది. హ్మ్. అంటే దానికి న్యూట్రిషన్ ఎళ్ళదు, ఆక్సిజన్ ఎళ్ళదు. హ్మ్. ఏమి ఫుడ్ సోర్స్ లేదనుకోండి, హ్మ్. డ్రై అయిపోతది గదా! అవును సార్. అది అలాగే న్యాచురల్‌గానే అది చనిపోతది. బాడీ దాన్ని కంటైన్ చేసుకుంటది. ఓకే. ఓకే. సో, క్యాన్సర్స్ ఎంత న్యాచురలో, హ్మ్. ఆ క్యాన్సర్ డిఫెండింగ్ మెకానిజం కూడా అంతే న్యాచురల్. హ్మ్. కాకపోతే ఇప్పుడు ఇవాళ రేపు మనం ఎక్కువ ఎందుకు చూస్తున్నామంటే, హ్మ్. ఈ కార్సినోజెనిక్ సబ్స్టెన్సెస్ ఎక్కువ హ్మ్. తీసుకుంటున్నాం. అంటే డీప్ ఫ్రైడ్ ఎక్కువ హ్మ్. తీసుకుంటున్నాం. వాటిలో కార్సినోజెన్స్ ఎక్కువుంటాయి. హ్మ్. ఈ మాడిపోయిన ఇప్పుడు చపాతీలు ఇవి యెస్ ఎక్కువ సార్. తింటున్నాం. హ్మ్. దాంట్లో బ్లాక్ కార్బన్ ఏదైతే ఉంటదో, హ్మ్. అది మీకు కార్సినోజెనిక్ ఎక్కువ. ఓకే. అలాగే బర్న్డ్ షుగర్ ఇప్పుడు క్యారమెల్ గానీ, ఎక్కువ బాగా సిరపీ షుగర్ తీసుకున్నా గూడా దానిలో కార్సినోజెన్స్ ఉంటాయి. మీకు అజినోమోటో ఉంది. హ్మ్. చికెను, ఎగ్, హ్మ్. కొన్ని డైరీ ప్రొడక్ట్స్, హ్మ్. మనం వాడే మస్కిటో రిపెల్లెంట్స్, హ్మ్. కార్‌లో వాడే ఎయిర్ కండిషనరు, అవును సార్. స్ప్రేస్ అవును చాలా సార్. కార్సినోజెన్స్ మనల్ని మనం అటాక్ చేసుకుంటున్నాం. అవును సార్. అది గాకుండా బయట నుంచొచ్చే డీజిల్ ఫ్యూమ్స్, అవును సార్. పెస్టిసైడ్స్ హ్మ్. ఇవన్నీ ఎక్కువున్నప్పుడు నంబర్ ఆఫ్ క్యాన్సర్ సెల్స్ ఎక్కువవుతున్నాయి. హ్మ్. బట్ బాడీ వాటిని కంటైన్ చేసుకొని ఉండాలి అంటే, ఒక హెల్తీ లైఫ్ స్టైల్ ఉండాలి. అవును. మంచి నిద్ర ఉండాలి మెయిన్. యెస్ సార్. కరెక్ట్‌గా నిద్ర ఉన్నప్పుడు ఏమవుతదంటే, బాడీ దాన్ని అది రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఇస్తాం. ఓకే సార్. స్లీప్ ఇంబాలెన్స్ ఉన్నోళ్ళకి, స్ట్రెస్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. హ్మ్. రిలాక్స్డ్‌గా ఉండే వాళ్ళకి తక్కువుంటాయి ఛాన్సెస్ ఓకే ఎప్పుడైనా సరే. సార్. ఓకే. ఓకే. సో, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని హ్మ్. ఆహ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భయం చంపేస్తదండి క్యాన్సర్ అవును తోటి. సార్. అవును. ఆ భయపడకుండా పర్వాలేదు. హ్మ్. హ్మ్. అంటే ఈవెన్ మన సిస్టమ్ కూడా అలాగే ఉంది. క్యాన్సర్ వచ్చిందనగానే భయపెట్టేస్తది. భయపెట్టేస్తారు. అవును సార్. ఏం పర్వాలేదు. ఇప్పుడు ఏమవుతది క్యాన్సర్ ఉంటే ఒక 5 ఇయర్స్. హ్మ్. దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకో 6 ఇయర్స్ బతుకుతారు. హ్మ్. సో, ఉన్న 5 ఇయర్స్ హ్యాపీగా ఉండొచ్చు కదా! హ్మ్. అంటే జస్ట్ సేయింగ్ హ్మ్. అందరికి వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ అంటే ఉంటది. క్యాన్సరొస్తే చనిపోతారా? బతకరా సార్? డిపెండ్స్ అండి. సివియారిటీని బట్టి ఓకే. అంటే ప్రతి ఒక్కళ్ళు చనిపోతారు ఏదో ఒక స్టేజ్‌లో.
ఆహా! క్యాన్సర్ నేను అనే అట్లా కాదు. అనలేను. అంటే క్యాన్సర్ ఇప్పుడు వస్తే ల్యూకేమియా లాంటి కేసెస్ ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సరు ఎప్పుడు చనిపోతారు? అది చాలా పెద్ద గడ్డయ్యి, హ్మ్. స్ప్రెడ్ అయ్యి లంగ్స్‌లోకి ఎఫెక్ట్ అయినప్పుడు. ఓకే. డైరెక్ట్ బ్రెస్ట్ మీద ఏదేదో పుండయ్యి కారుతా ఉంటే హ్మ్. దాంతోని ఎవరు చనిపోరు. హ్మ్. అది లోపలికి గ్రో అయ్యి హ్మ్. లంగ్స్‌ని ఎఫెక్ట్ చేసుకుందనుకోండి, హ్మ్. ఆ లంగ్స్ ఫంక్షనాలిటీ పడిపోతది. సో, ఆక్సిజన్ అందదు. అవును సార్. సో, అప్పుడు మార్టాలిటీ ఎక్కువుంటది. హ్మ్. అలాగే మీకు బోన్‌లోని ఎక్కడైనా వచ్చిందనుకోండి, అది హ్మ్. బోన్ వరకు ఎఫెక్ట్ చేసి అదే దాన్ని అక్కడ డిస్ట్రాయ్ చేస్తుంటది గానీ, దాంతో పెద్ద మార్టాలిటీ ఉండదు. ఓకే. బట్ అది ఇంకెక్కడికో స్ప్రెడ్ అయింది. ఓకే. మీకు మెయిన్‌గా లివర్‌లోకొచ్చింది. అంటే హ్మ్. ఏవైతే మన ఫంక్షనల్ ఆర్గాన్స్ మీద వస్తుంటాయో వస్తుందో అప్పుడు క్యాన్సర్స్, డేంజర్ అంటారు. అది ఫేటల్‌గా మారుతది. హ్మ్. బట్ ఇప్పుడు ఎక్కడైనా ఒక క్యాన్సర్ వచ్చింది. దాని గ్రోత్ మన బాడీ అరికట్టలేకపోతుందనుకోండి, హ్మ్. ఇదెళ్లి మళ్ళీ వేరే చోట స్ప్రెడ్ అవుతది గదా! అవును సార్. అవును. బట్ మీరు ఇప్పుడు బయాప్సీ చేసి, లేదంటే మనకి మీరు కీమో ఇవన్నీ కీమో. తీసుకున్నా సరే అదే అవుతుంది. ఒక ఓకే. 5 ఇయర్స్‌లో మళ్ళీ రీసెర్చ్ అవుతుంది. హ్మ్. దాన్నేంటంటే లోపల నుంచి ఆ మెటబాలిక్ ప్రాసెస్‌ని మనం హ్మ్. కంట్రోల్ చేస్తే తప్పితే ఓకే. అది కంట్రోల్ అవ్వదు. హ్మ్. ఓకే సార్. ఓకే. క్యాన్సర్ ఎందుకొస్తుంది? రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ఇన్ఫర్మేషన్ మాకు చాలా చక్కగా వివరించారు. థాంక్ యూ సో మచ్ సార్.